నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం, ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. కన్యారాశి సెప్టెంబర్ 24, 2024 కనుక కన్యారాశి కనుక చూసినట్టయితే ఈ మాసం అంతా కూడా కొద్దిగా మనకు అనుకున్నది అన్ని పనులు చేయగలుగుతామా అంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. ఒక ఆరోగ్య రీత్యా కానీ, లేదు
మనం ఏ పని చేయాలన్నా, మనం ఏం మాట్లాడినా కూడా అందరూ కూడా దాన్ని నెగిటివ్‌గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కారణం శుక్రుడు ఇక్కడ నీచపడి ఉండడమే. నీచపడ్డమే కాదు, నిజస్థానం అన్నది ఒకటే కాదు, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ ఇబ్బంది ఇప్పుడు కలుగుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే, చెప్పాలి అంటే మొదటి పక్షంలో, ముఖ్యంగా మొదటి పక్షంలో ఈ పరిస్థితి మనం చాలా ఎక్కువగా చూస్తాం. కాబట్టి మనందరం కూడా ఎవరైనా సరే కన్యా రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా బాగా దృష్టిలో పెట్టుకొని, ఎవరితో మాట్లాడినా మనం ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఏదైనా విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంకేదైనా ఎవరిదైనా ఉన్నప్పుడు అందులో మనం తలదూర్చుకుపోవడమే మంచిది. మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా ఆ విషయాలను కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి, ఆచితూచి అవసరమైతే తీసుకోవాలి తప్ప మనం అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవడం అంటే అనుకోని ఇబ్బందుల్లో పడి తర్వాతి కాలంలో చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక 6లో ఉన్నటువంటి శని మూలంగా ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే శత్రుస్థానం, రుణస్థానం అయినటువంటి, రోగస్థానం అయినటువంటి ఆ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. వక్రించి ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఇక్కడ శుభ ఫలితంగానే ఉంటుంది. అంటే అనారోగ్యము ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడతాము అన్నది ఏమీ లేదు. కానీ ఇక్కడ మనకు తనూభావంలో ఉన్నటువంటి శుక్రుడు మూలంగా వచ్చే నష్టాలు మాత్రం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా అది. అట్లాగే కొంచెం ఏదైనా భాగస్వామ్య వ్యాపారాలు ఇవి చేయాలన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే కొంచెం ఇంట్లో భార్యతో భర్త కానీ, భర్తతో భార్య కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే అనుకోకుండా ముఖ్యంగా మొదటి పక్షంలో ఈ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మాట పట్టింపులు రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక కానీ వీరికి ఒక్క విషయం గొప్పగా చెప్పడం ఏంటంటే, గురు దృష్టి ఉంది. గురువు ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా చేయవలసినటువంటి పూజలు, పునస్కారాలు, మంచి గురువుల మార్గదర్శనం ఇవన్నీ చక్కగా జరుగుతాయి. ఇక ఉద్యోగం గురించి ఆలోచిస్తే కనుక ఏదైనా ఉద్యోగాలు ఎట్లా అంటే, మీరు ఏ ఉద్యోగాలు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఏదైనా కొంచెం ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో, అంటే పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ, రక్షణ శాఖకు సంబంధించినటువంటివి కానీ, ఆఖరికి ఏమీ చదువు సంధ్య లేని వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ గార్డు ఉంటాయి కదా, ఇలాగా ఈ ఒక ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో తప్పనిసరిగా సఫలీకృతం అవుతారు. కాబట్టి ఆ ఉద్యోగ స్థానం బాగుంటుంది. ఇది ఉద్యోగరీత్యా కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలి అంటే అంతా బాగుంది. కొంచెం మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక రెండవ పక్షానికి కనుక, అంటే రెండవ పక్షం సెప్టెంబర్ 16 నుండి 30 వరకు కనుక మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ముందు నుండి కూడా కేతువు తనుభావంలో ఉన్నప్పుడు ముందు నుండి ఉన్నాడు. ఈరోజు కొత్తగా ఏమీ లేదు. కాబట్టి 18 మాసాలు ఇది జరగవలసిందే. కాకపోతే కొంచెం అన్నిట్లలో వైరాగ్య చింతన ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలోకి, ఇప్పుడు రెండవ పక్షంలో ద్వితీయంలోకి శుక్రుడు వచ్చాడు. ద్వితీయంలో అంటే ఇక్కడ శుక్రుడు అంటేనే శుభగ్రహం. శుభగ్రహం ఇంకొకటి తన స్వస్థానంలో ఉన్నాడు. స్వస్థానంలోకి శుభగ్రహం ఉండడం వల్ల చాలా ఇప్పుడు అన్నీ కూడా మంచి జరుగుతాయి. మొన్నటి వరకు నీచంగా స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఇప్పుడు తన స్వస్థానంలో ఉండడం వల్ల అన్నీ కూడా మొన్నటి వరకు జరిగినటువంటి ఏది మాట్లాడినా తప్పన్నా, ఏదన్నా సరే ఇది పనికి రావట్లేదు, ఇది కలిసి రావట్లేదు అనే భావన ఉంది కదా, ఏకంగా ఒక్కసారి చేతితో తీసివేసినట్టుగా చక్కగా ఆల్ ఆఫ్ సడన్ మార్పు కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటి అంటే, మనం కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసి అబ్బా ఏది చేసినా ఇలాగే ఉందని చివరికి వచ్చేసరికి ఆగిపోతారు. అలా ఆగిపోకుండా 19వ తారీఖు తర్వాత మీకు జరగబోయే మంచి ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని వీడకుండా దాన్ని కంటిన్యూ చేయండి. ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. చక్కగా మిగతా విషయాల్లో, అంటే ఒక ఆరోగ్య విషయంలో కానీ వీటన్నిటిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సాగడం కోసం మీరు చేయవలసినటువంటి ప్రయత్నాలను కూడా మానకుండా ప్రయత్నం అయితే చేయండి. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టు ఉన్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ 2 విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి 2 చెక్ చేసుకోండి. మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది, ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే
కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 40, 30, 40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే, మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే, పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టిలో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిషం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీకు మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే విఘ్నేశ్వరు ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుడిని తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం అంటే విఘ్నేశ్వరుని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్యరీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.